హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో అయితే మీ అందరికీ స్వాగతం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. అయితే ఇయాలటి వీడియో వచ్చేసి కొత్త నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం మనం. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ లాస్ట్ది ఇది. సిఎన్ నెంబర్ 9/2025 లాస్ట్ అన్నట్టు గ్రూప్ డి నోటిఫికేషన్. ఎప్పుడు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే అప్పుడు ముందు ఇవ్వడం జరిగింది, తర్వాత వేకెన్సీ ఇది మారవడం జరిగింది. ఓకేనా, డేట్స్ అనేది మారవడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న డేట్స్ అయితే 31/1/2026 నుంచి 2/3/2026 వరకు అయితే డేట్స్ అయితే మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, వేకెన్సీస్ వచ్చేసి 22,000 అయితే మనకు ఉండడం జరిగింది, తక్కువ ఉన్నాయి. ఓకేనా, ఓకే, ఈ డేట్స్ అయితే మార్పు చేయడం జరిగింది. మొన్న కొత్త వచ్చేసింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వీడియోతో అనేది తెలుసుకోండి. కొంతమందికి తెలియదు, నన్ను అడిగిర్రు నిన్ననే స్టార్ట్ అయిందా బ్రో అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేయడం జరిగింది. కానీ అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. ఎగ్జామ్ డేట్లు అయితే మార్పు చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి ఏమేమి వస్తాయి ఎగ్జామ్ ప్యాటర్న్ అని చూద్దాం. ఓకే, జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ వస్తాయి, మ్యాథ్స్ నుంచి 25 మార్క్స్ వస్తాయి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జిఎస్ నుంచి అయితే 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. రీజనింగ్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మెయిన్గా మనం చూసుకున్నట్టయితే మన సీసీఏ పోస్ట్ లిస్ట్ అయితే 4,400 ఉండడం జరిగింది. ఎందుకంటే ఇలా 20% కాబట్టి 4,400 ఉండడం జరిగింది. అతి తక్కువ పోస్టులు ఉన్నాయి. మన సికింద్రాబాద్కి అయితే 300 చిల్లర ఉండడం జరిగింది, చూసుకోలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి అయితే మనం ఎలా అయినా జాబ్స్ సాధించాలి. అయితే ఏమంటారు అంటే కొంతమంది ఎక్స్టెండ్ చేసింది కదా డేటు, పోస్టులు వేయించే అవకాశం ఉందని అయితే అంటుర్రు. చెప్పలేం, ఈ వారం లోపల ఏదైనా జరగచ్చు. ఆల్రెడీ డేస్ దగ్గర పడుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, చెప్పలేం, పెరిగితే మనకే మంచిది. కొంతమంది అంటారు అంటే 66K అయితే అని అంటారు. 66K అంటే చెప్పలేం, అయితే కావచ్చు లేకపోతే లేదు. పెరిగితే పెరగచ్చు, లేకపోతే లేదు. పెరిగే అవకాశం అయితే ఉందని అంటారు, చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఒక నోటీస్ పంపిరు కదా, పంపినందుకన్నా వాళ్ళు పెంచరో తెలియదు. రైల్వేని అయితే ఏంటంటే ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చుకుంటా కంటిన్యూ చేయాలని చెప్పేసి ఫాస్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్, జేఈ, ఎన్టీపీసీ అని డేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్టీపీసీ యాక్సెప్టెడ్ అని కూడా రావడం జరిగింది, మొన్న నుంచి రావడం జరుగుతుంది అట్లా. ఓకేనా ఫ్రెండ్స్, రైల్వే వాడు అయితే ఆగుదామని అయితే అనుకోవడం లేదు. మీరైతే ప్రిపరేషన్ పైన మంచిగా ఫోకస్ చేయండి. ఇంట్లోనైనా జాబ్ సంపాదించాలి. ఇంతకుముందుకు ఎగ్జామ్ రాసిన వారు కూడా అందరు అప్లై చేయండి. ఎందుకంటే చెప్పలేం కదా ఏం జరిగేది తెలియదు. ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. ఓకేనా, ఈసారి అయితే సీసీఏకి పోస్టులు తక్కువ ఉండడం జరిగింది. ఏం జరుగుతుందో ఈసారే మనకు ఈ 6,000 చిల్లర ఉన్నప్పుడే మనం ఏమవుతుందో అని చెప్పేసి భయపడుతున్నాం. మరి ఇప్పుడు ఇంకా 4,400 పోస్టులే, ఏం జరుగుతుందో తెలియదు. అందుకోసం మంచి ప్రిపేర్ కావాలి సీసీఐ స్టూడెంట్స్ అయితే. మెయిన్గానైతే అందరు ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టేది అయితే దీనికి ఒక్కదానికే. ఈసారి అయితే ఏఎల్పీకును టెక్నీషియన్కి తక్కువనే రావడం జరిగింది అప్లికేషన్స్. దీనికి కూడా తగ్గుతారు అనుకుంటున్నా, కానీ చెప్పలేం, తగ్గచ్చు లేకపోతే లేదు. ఎక్కువ శాతం అయితే గ్రూప్ డికి వస్తుంది, ఎందుకంటే 10th బేస్డ్ కాబట్టి ఎక్కువ మంది అయితే అప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఈ డేట్స్ అయితే చూసుకోండి, మిస్ కాకండి. ఈ డేట్స్ నుండి అప్లై చేసుకోండి. అలాగే మనకు కొత్త రైల్వే అనేది సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొత్త ప్యాటర్న్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో తీసుకొని అయితే మనం అప్లై చేయాలి. ఓకేనా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే యూఆర్లో అయితే అప్లై చేయకూడదు. యూఆర్లో అప్లై చేసినట్టయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారట, వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా, మంచి నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. అప్లికేషన్ చేయంగా 1కి 2-3 సార్లు అయితే చూసుకోవడం స్టార్ట్ చేయండి. అప్లికేషన్ ఎట్లా చేస్తారు అదొక వీడియో అయితే చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఈసారి అయితే 22,000 పోస్టులే ఉండడం జరిగింది. అందులో వివిధ దాంట్లో నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఏదేమైనా ఈ సబ్జెక్టులు అయితే మంచిగా అవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా, సీసీఏ స్టూడెంట్స్ అయితే వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్తున్నా. ఈ రీజనింగ్ బండ ఇది మంచిగా పట్టండి. రీజనింగ్ ఆర్ సైన్స్, ఈ మ్యాథ్స్ రాని వాళ్ళు ఇది అంటే కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. ఓకేనా, ఇది 30 మార్క్స్, 25 మార్క్స్ ఇట్లా గెయిన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా, ఒక 50 దాకా తెచ్చుకోవడానికి అయితే సిబిటీలో ప్రయత్నించండి. నెక్స్ట్ నోటిఫికేషన్లో చెప్తున్నాయి, ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఏంటిది, మన కట్ ఆఫ్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. మన అదృష్టం మంచిగా ఉండి పోస్టులు పెరిగినాయి అనుకోండి, మనకి ఈజీగా ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది. కానీ ఇప్పుడైతే పోస్టులు బాగా తక్కువ ఉన్నాయి. ఈసారే కష్టం అనుకుంటే ఈ నోటిఫికేషన్ అయితే ఇంకా బాగా కష్టం.
ఇంకా చాలా కష్టం. పోస్టులు పెరిగితే ఏమో చెప్పలేం కానీ ఈసారి అయితే బాగా కష్టం. ఓకేనా. అప్పుడే 1,00,000 పోస్టులు ఉన్నప్పుడే మంచిగా ఉండే కానీ ఇప్పుడైతే ఘోరంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ గురించి. ఎవరైనా ఫ్రెండ్స్ అయితే చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే మీకు తెలియకపోయినా మీ ఫ్రెండ్స్ కన్నా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో కామెంట్ పెడుతారు, ప్లస్ అలాగే వాట్సాప్ గ్రూప్లో పర్సనల్ కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది నాకు, ఎప్పుడు బ్రో స్టార్ట్ అయ్యేది అప్లికేషన్ డేట్ అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సీసీఎస్ స్టూడెంట్స్ ఉన్న నార్మల్ ఉన్న అందరికి షేర్ చేయండి. ఎందుకంటే కొంతమంది తెలియదు, ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారు కాబట్టి తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్, అందరు చెప్తూనే ఉంటారు, సోషల్ మీడియా బాగానే చెప్తారు, కానీ మీరైతే చెప్పడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా. మీ వంతు సాయంగా ఎవరన్నా చేయగలుగుతారు, ఉత్తగా మిస్ చేసుకుంటారు, ఎందుకు ఉత్తగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇలాగైతే ఈ నోటిఫికేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మంచిగా చదవండి. ప్రిపరేషన్ అయితే మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ కూడా ఎక్కువ రోజులు ఉండదు అనుకుంటున్నాం. దగ్గరనే ఎగ్జామ్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ ఇచ్చేసిండు మార్చ్ వరకు. ఇక ఏప్రిల్ వరకు అవి జరిగిపోతాయి కావచ్చు. ఎన్టీపీసీవి తర్వాత ఇక నెక్స్ట్ మంత్ లోపల గ్రూప్ డి పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే జల్దీ కావాలని చూస్తుండు రైల్వే వాడు అయితే. ఏ ఇయర్ నోటిఫికేషన్ ఆ ఇయర్లోనే ఓడగొట్టాలని చూస్తుండు. కాబట్టి మీరైతే మంచిగా ప్రిపేర్ కాండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన గ్రూప్ డికి అప్పటి వరకు సక్సెస్ కాగలుగుతారు. ఓకేనా. ఇప్పటి నుంచి మొదలుపెట్టిన అప్పటి వరకు అయితే సక్సెస్ కాగలుగుతారు. మంచిగా ప్రిపేర్ కాండి, మంచి బుక్స్ తీసుకోండి. ఓకేనా. ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోండి, ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ బెస్ట్. ఇప్పుడైతే మనకు విఎంఆర్ వాళ్ళైతే ₹1 అయితే విఎంఆర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అయితే ప్రమోషన్ కాదు, నేను చెప్తున్నా కొంతమందికి అయితే ఉపయోగపడుతుందని. విఎంఆర్ ఛానల్ అనేది ₹1 అయితే, విఎంఆర్ యాప్లోనైతే ₹1 అయితే వాళ్ళు అన్ని కోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఇవ్వడం జరుగుతుంది. అదైతే తీసుకొని అయితే మంచిగా యూజ్ అవుతుంది. కొంచెమన్నా యూజ్ అవుతుంది. కొంతమంది యూజ్ చేసుకున్న వాళ్ళకైతే ఇదైతే తీసుకోండి. ఓకేనా. తీసుకొని అయితే చదువుకోండి. వాళ్ళ మంచిగా రికార్డెడ్ క్లాసులు ఉన్నాయి, సార్ వారు మంచిగా చెప్తారు, విఎంఆర్ సార్ గారు అయితే చూడండి. ఓకేనా. నాకు నేను రీజనింగ్లో ఎక్కువ ఎవరు చూసిన అంటే సౌమ్య మేడం అయితే బాగా చెప్తుంది రీజనింగ్ అయితే. సౌమ్య మేడం నుంచి ఫాలో అయ్యే నేను లాస్ట్ వరకు కూడా, ఎగ్జామ్ రాసే వరకు కూడా సౌమ్య మేడాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఎగ్జామ్ రాయడం జరిగింది రీజనింగ్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. మీరైతే ఈ విఎంఆర్ది అయితే ₹1 పెట్టడం జరిగింది, అదైతే తీసుకోండి ఫ్రెండ్స్, నేను చెప్తున్నా. ఓకేనా. ఇవైతే ప్రిపేర్ కాండి. ప్రిపరేషన్ మంచి ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా కోచింగ్ తీసుకొని మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ ఉండడం జరిగింది. ఇక మీకు ఏమేమి బుక్స్ తీసుకోవాలి, మంచి బెస్ట్ బుక్స్ అని అయితే నా దగ్గర ఉన్న బుక్స్, అలాగే నేను రాసుకున్న అవన్నీ చూపిస్తాను మీకు. ఒకరోజు అయితే అది వీడియో చేయడం జరుగుతుంది, ఏమేమి చదివితే ఎలా ఉంటుందని, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిది, ఎక్కడెక్కడ ఉంటుంది అని అయితే అన్నైతే మళ్ళీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలో అయితే ఇంతే. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలి సైన్స్ అంటే నాకు మెసేజ్ చేయండి, నేను పెడతాను. నా దగ్గర కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి, బయాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను పెడతా. అలాగే మ్యాథ్స్ కూడా ప్రిపరేషన్ కొన్ని ఇంపార్టెన్సీ ఎట్లా అంటే అందరూ ఏవేవో ప్రిపేర్ అవుతారు, డైరెక్ట్ ప్రిపేర్ అయితే కాదు. కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటేనే మ్యాథ్స్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. ఓకేనా. కాన్సెప్ట్ వైజ్ అయితే నేర్చుకోండి, కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటేనే మంచిగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అలా అయితే నేర్చుకోండి. అలా నేర్చుకున్నప్పుడే మనకు మంచిగా అర్థమవుతాయి. నార్మల్గా షార్ట్ కట్స్ అవి ఇవన్నీ వెళ్తే మాత్రం అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్. మంచిగా ప్రిపరేషన్ కాండి. ఓకేనా. నేను మళ్ళీ వీడియో చేస్తా, మంచిగా ఎట్లా చేసుకోవాలి, ఏమేమి బుక్స్ వాడాలి, నేనేమేమి బుక్స్ వాడినా, ఎట్లుందని అయితే చెప్తాను మీకు. అలాగే అది ప్రీవియస్ పేపర్లు తీసుకొని అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్ నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ పేపర్లో ప్రాక్టీస్ చేస్తే మీకు 100% యూజ్ అవుతుంది, పక్కా చెప్తున్నాను నేను. అదే మోడల్ వస్తే అట్లనే ఉంటే క్వశ్చన్స్ కూడా రిపీట్ అయితేనే ఉన్నాయి. నేను రాసిన దాంట్లో నేను చదివిన బుక్స్ కూడా చూపిస్తా, అలా రిపీట్ కావడం జరిగింది. నాకు పడ్డ క్వశ్చన్స్ కూడా నాకు గుర్తున్నాయి, అవన్నీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, అవి కూడా చేస్తా తొందరలోనే. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ద్వారా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకైతే ఈ వీడియోని అయితే ఇంతటితో సమాప్తం. ఇలా ఉంది నోటిఫికేషన్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.